అందరికీ నమస్కారం. మనం సహజంగా లోకంలో చూస్తుంటాం, చాలామంది అనేకమైన వ్యసనాలకు లోనవుతుంటారు. ఒకటి కాదు, రెండు కాదు, అవన్నీ బయట ఉండే మద్యం మత్తు అవన్నీ కాకపోయినా కూడా ఇతరమైన వ్యసనాలు కూడా ఉంటాయి. ఒక ఒక్క పలుకు వేసుకునేదో లేకపోతే నస్యం పీల్చేదో అటువంటివి కూడా ఉంటాయి. అటువంటి వ్యసనాలన్నిటికీ అలవాటు పడిపోయి, అంతే కూడా మాటల్లో కూడా కొంతమంది ఒక మాట మాట్లాడకుండా మాట్లాడలేని వాళ్ళు కూడా ఉంటారు. అట్లా కూడా వ్యసనం ఉంటుంది. ఇట్లా ఎన్నో రకాలుగా ఉంటాయి. కానీ వ్యసనాలు అనేవి ఎంత దారుణంగా ఉంటాయో మనకు తెలిసిన విషయమే. జీవితాలనే బలి తీసుకుంటాయి. ఒకసారి యువకులంతా కలిసి సముద్ర స్నానానికి వెళ్ళారు. సముద్ర విహారం చేస్తూ వాళ్ళ చదువుకుంటున్న విషయాల గురించి, అన్నింటి లోక విషయాలన్నీ, రాజకీయాల గురించి, అన్నిటి గురించి బాగా చర్చిస్తూ వాళ్ళు ఆ సముద్ర స్నానం అయిన తర్వాత అందరూ మత్తు పదార్థం తీసుకున్నారు. అందరూ అంటే ఇంకా జాలీగా వచ్చారుగా అక్కడికి, ఆ ప్రాంతానికి. అందుకని వాళ్ళు ఒళ్ళు మైమర్చిపోయే రకంగా మత్తు మందులు తాగేశారు. తాగిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏ లోపల ఉండి ఆ పైత్యం అంతా పైకి వచ్చేసింది. ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టేశారు. అక్కడ ఒక పడవ ఉన్నది. ఆ పడవలోకి ఎక్కి కూర్చునేశారు అందరూ. అది వాళ్ళందరూ కూర్చునే సౌకర్యంగా ఉంది, హాయిగా ఉంది, విశాలంగా ఉంది. కూర్చునేశారు. ఇంకా వాళ్ళకి ఇష్టం, వాళ్ళు తాగిన మత్తులో ఏం చేస్తున్నామో అని తెలియకుండా తెడ్లు కూడా వేసి నడపడం మొదలుపెట్టేశారు. ఇంకా ఆ విధంగా దాంట్లో తెడ్లు వేసుకొని ఇంకా పైన కేరింతలు కొడుతూ కేకలు పెడుతూ మనం సముద్రంలో ప్రయాణం చేస్తున్నామని చెప్పి కొంతమంది పాటలు పాడితే, కొంతమంది ఒకటేమైనా నవ్వుతుంటే, కొంతమంది ఏడుస్తుంటే వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేశారు. ఒకరి మీద ఒకరు పడి నవ్వుకుంటుంటే, ఒకరిని దోసి కింద పడేసి తొక్కుతుంటే, అట్లా ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ వాళ్ళు ఆ విధంగా తెడ్లు వేస్తూ కూర్చున్నారు. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియకుండానే జరిగిపోయింది. ఇంకా చాలా సేపు వరకు అలా వాళ్ళ ఆటల్లో మునిగి తర్వాత నిద్రలోకి వెళ్ళిపోయారు. మొత్తం అందరు కదా నిద్రపోయారు. అందరు నిద్రపోయారు. తెడ్లు వేస్తున్నామనేది కూడా లేకుండా నిద్రపోయినారు. ఇంకా తెల్లవారుతుండగా, తెల్లవారుడే కాదు, బాలుడు పొద్దెంగిద్దా లేచారు. లేచిన తర్వాత ఒక్కొక్కళ్ళు కళ్ళు నలుపుకుంటూ చూసుకుంటున్నారు, చుట్టూ ఎక్కడున్నామా ఏంది అని చెప్పేసి. అక్కడ చుట్టూ అంతా వాళ్లకు ఇసుక దిబ్బలు కనిపిస్తున్నాయి. తాము ఎక్కడికి వచ్చామో, తాము ఎక్కడున్నామో అనే విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయినారు ఆ తాగడం వల్ల. ఇంకా వాళ్ళు అవన్నీ మనం ఎక్కడ బయలుదేరాము, ఎప్పుడు బయలుదేరాము, ఏం చేశాము, ఇవన్నీ ఒక్కసారిగా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు వాళ్ళకు గుర్తొచ్చింది, వాళ్ళు సముద్ర స్థానానికి రావడం, అక్కడి నుంచి వాళ్ళు మొత్తం మందులు తీసుకోవడం, ఆ తర్వాత పడవ మీద ఎక్కడం, తెడ్లు వేసి నడపడం, ఇదంతా వాళ్ళకు గుర్తొచ్చేసింది. గుర్తు రాగానే వాళ్ళు ఆ తెడ్లు వేసాం కదా, మనం ఎక్కడికి వెళ్ళిపోయినాము అని చెప్పేసి అప్పుడు చూసారు చుట్టూ చూసిన తర్వాత వాళ్ళకి ఇసుక దిబ్బలు, సముద్రం అంతా కనిపిస్తోంది. కొంచెంసేపటికి అందరు పెద్దగా నవ్వడం మొదలు పెట్టేశారు. వాళ్ళు ఎంత పెద్దగా నవ్వుతుందంటే అంత పెద్దగా నవ్వుతున్నారు. ఎందుకంటే ఆ పడవ ఒక స్తంభానికి కట్టేసి ఉన్నది. ఆ విషయం వాళ్ళు చూసుకోలేదు. వాళ్ళు తాగిన మైకంలో వాళ్ళు పడవ ఎక్కాము, తెడ్లేసుకున్నాం, వెళ్ళిపోతున్నామని అనుకున్నారు తప్ప వాళ్ళు ఎక్కడ ఎక్కారో అక్కడే ఉన్నారన్న విషయం వాళ్ళకి తెలియలేదు. అంత మత్తులో వాళ్ళు అలా అయిపోయారంట. కాబట్టి వాళ్ళు ఆ పడవ స్తంభానికి కట్టిందన్న విషయం తెలియక వాళ్ళు అక్కడే నిలబడిపోయినారు. దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది? ఒక పక్క వ్యసనాలకు పాలైన వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారన్న విషయం పక్కన పెడితే, మనం కూడా మన జీవితంలో మనం ఎక్కడుంటున్నాం? అందరం మన సంసారం అనే ఒక సముద్రంలో ఉంటున్నాం. కానీ మనం కర్మ అనే ఒక స్తంభానికి కట్టివేయబడ్డాం. కర్మ అనే స్తంభానికి జన్మ అనే ఒక పాసం వేసి కట్టబడ్డాం. ఈ విషయం మనకు తెలుస్తోందా? మనకు తెలియడం లేదు. నిజంగా ప్రతిరోజు జరిగే విషయం అదే. ప్రతి ఒక్కరి జీవితం ఇంతే.
కర్మ అనే ఒక స్తంభానికి జన్మ అనే ఒక పాసం వేసి కట్టబడ్డాం మనం అందరం. కానీ ఆ పాసం తీగల శక్తి ఎవరికి ఉంది? ఆ పశుపతి అయిన ఆ శివునికే ఉంది, ఇంకెవ్వరికి లేదు. అందుకనే ఆయన పశుపతి అని పేరు. పశుపతి అంటే పశువులకు పతి. ఎవరా పశువులు? మనమే. కర్మ జన్మ ఎత్తిన వాళ్ళ మనమే. ఆ జన్మ అనే పాసంలో బిగించబడ్డ వాళ్ళ మనమే. ఆ పాసం తీసుకోలేకుండా కూర్చోంది కూడా మనమే. పైన ఎలా అనుకుంటున్నాం? ఆ మత్తుమంది తాగిన వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తించారో మనం ఈ మాయాలోకంలో పడిపోయి, మాయలో పడిపోయేసి, సంసారం అనే మాయలో పడిపోయేసి మనం ఏం చేస్తున్నామో, ఎక్కడున్నామో, ఎలా గడుపుతున్నామో తెలియడం లేదు. ఎలా ఉంటుందంటే, మనం మన సంసారంలో ఎంత గొప్పవాళ్ళం అంటే, పిల్లల్ని కన్నామా, మళ్ళీ పెంచామా, పెద్ద చేసామా, పెళ్ళిళ్ళు చేసామా, మళ్ళీ వాళ్ళతో అయిపోదు, మన మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ మీద కూడా, అన్నిటి మీద మనకి వ్యామోహమే. అంటే ఎక్కడుంటున్నాం? తాగిన వాళ్ళు వాళ్ళే విధంగా అయితే పడవ ఎక్కి ఏ విధంగా ప్రవర్తించారో మనం కూడా ఈ సంసారం అనే మహల్లో పడిపోయేసి మనం చేస్తున్న పని కూడా అదే. ఎక్కడుంటున్నాం మనము? ఆ కర్మ అనే పాసానికి కట్టబడినాం. మళ్ళీ జన్మ అనేది ఎత్తుతూనే ఉన్నాం. ఎన్ని జన్మలు ఎత్తామో మనకు తెలియదు. జన్మలు వస్తూనే ఉన్నాయి. మరి జన్మలు ఆపడం ఎట్లా? ఎవరు ఆపుతారు? ఎవరు తీగలరు దీన్ని? ఈ పాసాన్ని తీగల వాడెవరు? ఆ పాసం తీసుకోవాలనే ఉద్దేశం మనకుంటే కదా ముందు. ఎందువల్ల మనం ఈ కర్మబంధంలో ఇరుక్కోపోతున్నాం. ఈ సంసారం అనే కర్మబంధంలో ఇరుక్కోపోయి వీళ్ళు నా బిడ్డలు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు, నా కొల్లుళ్ళు, నా కూతుళ్ళు, నా కొడుకులు, వీళ్ళు లేకపోతే నేను ఉండలేను అనే పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. దానివల్ల ఏమైపోతుంది? దాంట్లోనే కొట్టుకుంటూ, దాంట్లోనే ఆనందం, దాంట్లోనే పాడుకుంటున్నాం, దాంట్లోనే సంతోషం వెతుక్కుంటున్నాం తప్పితే ఆ సంతోషం దగ్గరే ఉన్నాం, ఆనందం దగ్గరికి పోలేదు. ఆనందం ఎక్కడుంది? ఆ పాసం తీసేవాడు శివుడు కాబట్టి ఆయన ఆ పాసం తీస్తేనే మనకు మోక్షం వస్తుంది. మోక్షం రావడం అంటే జన్మ లేకుండా పోవడమే. ఎప్పుడు జన్మ లేకుండా పోతుంది? ఆయన మన కర్మ లేకపోతేనే జన్మ లేకుండా పోతుంది. కర్మ లేకుండా ఎప్పుడు పోతుంది? మన పుణ్యాన్ని, మనం చేసే పుణ్యకర్మల్ని అన్నిటినీ భగవంతుడికి అర్పించినప్పుడు పుణ్యము పాపం రెండూ లేకుండా చేసుకోవాలి. అవి ఎలా చేసుకుంటాం? మన చేతిలో ఉందా అంటే మనం ప్రయత్నం చేస్తే ఉంది. దానికి ఒకటే మార్గం, భక్తి మార్గం ఒకటే మార్గం. కాడు మనస్సు నిండా భక్తి నింపుకొని ఆ పశుపతినాథుడిని పట్టుకుంటే మనలో నుండి పాశాన్ని తీసేసి, ఆ జన్మలు తీసేసి ఆయన మనకు మార్గాన్ని చూపిస్తాడు, మోక్ష మార్గాన్ని చూపిస్తాడు. అందుకోసమే ఆ పశుపతిని పట్టుకోవాలి. పట్టుకోవడానికి మనకి ఎన్నో చెప్పారు మన వాళ్ళంతా. భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం అన్నీ చెప్పారు. యోగ మార్గం, ఎన్నో మార్గాలు చెప్పారు. వాటి అన్నింటిలో కన్నా ఆత్మార్పణగా పూజ చేసే విధానం ఉండేది భక్తి మార్గంలో. అన్నింటిలో ఉంది ఆత్మార్పణ చేయడం. కానీ భక్తి మార్గంలో తొందరగా మన భగవంతుడు లీనమై చేయగల శక్తి ఆ భక్తి మార్గానికి ఉంది. భక్తిలో లీనమైప్పుడు ఏమైపోతుంది? సంసార విషయాలు మనకు భగవద్గీత చెప్తుంది. ఆ విషయం సాక్షిభూతంగా చూడమంటుంది జీవితాన్ని. ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళంతా కూడా సాక్షిభూతంగా చూశారు. వాళ్ళు కూడా మనలాగే శరీరం ఎత్తిన వాళ్ళే కదా. కానీ వాళ్ళంతా జీవితాన్ని ఎలా చూసుకున్నారు? సాక్షిభూతంగా చూశారు. కానీ మన జీవితంలో మనం అయిపోతున్నాము. వాళ్ళు శరీరం వేరే, జీవితాన్ని వేరేగా సపరేట్ చేసి చూశారు. మనం సపరేట్ చేయలేకపోతున్నాం. మనం ప్రతి దాంట్లో లీనమైపోయి ప్రతి చిన్న విషయానికి బాధపడే స్థితికి వెళ్ళిపోయాం. కానీ వాళ్ళు అన్నిటినీ సాక్షిభూతంగా, తమ శరీరాన్ని కూడా సాక్షిభూతంగా చూసేంత స్థితిలో ఉన్నారు. మన శరీరానికి రోగం వచ్చినా వాళ్ళు సాక్షిభూతంగా చూశారు. కానీ మనం శరీరంలో చిన్న భాగానికి ఏమైనా కూడా మనం తట్టుకునే స్థితికి వెళ్ళిపోతున్నాం. అందువల్లే మనము ఆ అజ్ఞానం అనేది తొలగించుకోవాలంటే అది మన సాధ్యమయ్యే విషయం అంటే సాధ్యమవుతుంది ఎప్పుడు? ప్రయత్నపూర్వకంగా భక్తి మార్గంలో వెళ్ళి భగవంతుడికి అన్నీ అర్పిస్తూ పోతూ ఉంటే అప్పటికి మన మనసుకు ధైర్యం ఇచ్చేవాడు కూడా భగవంతుడే. ధైర్యం ఇచ్చి నడిపిస్తాడు ఆయన నడిపించినప్పుడు ఆయనే మనం ఒక అడుగు వేస్తే 10 అడుగులు ముందుకొచ్చి చెయ్యి అందించి పైకి లాగే శక్తి ఆ భగవంతుడికి ఒక్కడికే ఉంది. కాబట్టి మనలో మాయా అనే అజ్ఞానాన్ని తొలగించే శక్తి
ఆ పశుపతినాథుడికే ఉంది, ఇంకెవరికి లేదు. కాబట్టి అటువంటి ఆ పశుపతినాథుడిని ఆశ్రయిస్తే మనం తరించవచ్చు. కాబట్టి మన అజ్ఞానం తొలగాలన్నా, మనలో ఉండే ఆ మాయ తొలగాలన్నా ఉండే ఏకైక మార్గం ఏంటంటే ఆ భగవంతుని పాదాలు పట్టుకోవడమే. సెలవు.